వారితో ప్రభా, ఇదిగో తండ్రి ప్రభా, ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు తండ్రి అయ్యా వారి చెమటను వచ్చి ప్రభా, కష్టముగా ప్రభా వారు పని చేసి ప్రభా, వారి రక్తంను అయ్యా ఇదిగో చెమటగా మార్చి ప్రభా, ఆ చెమట నుండి ప్రభా వారు సంపాదిస్తున్న సంపాదనను మీరు ఆశీర్వదించండి. అవును ప్రభా, అనేకులు కష్టపడతారు కానీ తండ్రి తగిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందుకోక ప్రభా, అయ్యా కుటుంబంలోను ఇదిగో వ్యక్తులలోను ప్రభా ఎంతో ఆవేదనతో నిండి ఉంటారు. వారికి సమాధానాన్ని దయచేయండి అయ్యా. నీతిమంతుడు అయ్యా తన చేతుల కష్టాజితం నిశ్చయముగా అనుభవిస్తాడని వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. అయ్యా నీతిగా నమ్మకంగా యథార్థంగా కష్టపడువాని యొక్క కష్టాజితాన్ని వారి కుటుంబాల పరిస్థితులను మీరు కట్టండి, ఆశీర్వదించండి అయ్యా. మరి కష్టం చేయించిన ప్రతి బిడ్డలలో ఎముకల్లో సత్వయు కండలలో బలాన్ని మీరు అనుగ్రహించండి. వృద్ధులను మీరు జ్ఞాపకము చేసుకోండి, చంటి పిల్లలు మీరు జ్ఞాపకము చేసుకోండి, స్త్రీలను మీరు జ్ఞాపకము చేసుకోండి, పురుషులను మీరు జ్ఞాపకము చేసుకోండి, యవ్వన బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రభా. చిన్నపిల్లలు బాలుతో నడుచుటకు సహాయాన్ని దయచేయండి, వాక్యానుసరంగా ఎదిగే జీవితాన్ని వారికి దయచేయండి అయ్యా. చిన్నపిల్లలు నా యొద్దకు రానియండి, అట్టి మనస్తత్వం మీరు కలిగి ఉంటేనే నా రాజ్యమునకు అర్హులని నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా. మరి ప్రభా చిన్నపిల్లల యొక్క ప్రభా హృదయాన్ని ఎరిగిన దేవా, వారు నడవలసిన త్రోవల్ని కూడా నీవు సరాలపరచండి అయ్యా. పెద్దయినంగా వారు ప్రభా ఇదిగో లోకంలో వ్యర్థులుగా ఉండక, లోకంలో ప్రభా ఇదిగో చెడ్డవారిగా ఉండక, చిన్నతనములోనే ప్రభా ఇదిగో ప్రేమను కనికరమును కలిగి ప్రభా దేవుని కృప చేత వర్ధిల్లే వారిగా వారిని మీరు దీవించండి. అదేవిధంగా ప్రార్థిస్తున్నాము తండ్రి, మా మధ్యలో ప్రార్థన విజ్ఞాపం వృద్ధాప్యంలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారు వృద్ధులు అవుతుండగా వారి శక్తి వారి బలము క్షీణిస్తూ ఉంటుంది. మరి ప్రభా వారి ఎముకలలో సత్వయో కండరాల్లో బలాన్ని మీరు అనుగ్రహించి ఇదిగో తని వారి వృద్ధాప్యంలోను ప్రభా యవ్వన దశను మీరు పునరుత్థానము చేయమని అడుగుచున్నాము. ఇదిగో రాజ్య అదేవిధంగా యవ్వన బిడ్డలు మీరు జ్ఞాపకము చేసుకోండి. అనేక యవ్వనులు దారి తప్పిపోతున్నారు, తాగుడికి బానిసైతున్నారు, చెడు వసనాలకు బానిసైతున్నారు ప్రభా. లోకం పోకడను చూసి ప్రభా ఇదిగో తండ్రి ప్రభా లోక ప్రేమ అంటూ ప్రభా మరి అనేకులు ప్రభా వారి జీవితాన్ని సర్వనాశనం చేసుకుంటున్నారు ప్రభా. అట్టి బిడ్డలతో మీరు మాట్లాడండి, దర్శించండి ప్రభా అయ్యా. మరి ఎంతమంది బిడ్డలైతే వారి జీవితాలని నాశనం చేసుకుంటున్నారు అయ్యా. నీ వాక్యం సెలవిస్తుంది కదా ప్రభా, యవ్వనుడు తప్పక తొట్టిల్లును కానీ ప్రభా వాడి యొక్క నడతలు ప్రభా వాక్యము చేత సరి చేసుకోబడునని ప్రభా. మరి తండ్రి నీ వాక్యము చేత యవ్వన బిడ్డలతో మీరు మాట్లాడండి, నీవు దర్శించండి. ఎంతమంది బిడ్డలైతే యవ్వన బిడ్డలు ఎక్కడెక్కడైతే దారి తప్పిపోతున్నారో అయ్యా వారిని నువ్వు కనికరించవా అయ్యా, వారిని నువ్వు దర్శించవా ప్రభా, వారితో నువ్వు మాట్లాడవా తండ్రి. ఇదిగో ఈ ఉదయకాల వేళలో ప్రార్థిస్తున్నాము ప్రభా అయ్యా. అదేవిధంగా ప్రభా ఇదిగో తండ్రి అనేక కుటుంబాల్లో భార్య భర్తల మధ్యలో సమాధానము లేక ఇదిగో తండ్రి భర్త భార్యను ప్రేమించక